ఎఫ్టిఎల్ లేక్స్ ప్రొటెక్షను ఎంక్రోచ్మెంట్స్ ఏనా బియాండ్ దట్ ఆల్సో పార్క్స్ ఇట్లా ఓపెన్ స్పేసెస్ సార్, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్, ఓపెన్ స్పేసెస్, పార్క్స్. ఇప్పుడు లేఅవుట్ ఉంది సార్ ఒకటి, ఫర్ ఇన్స్టెన్స్ ఎవరో లేఅవుట్ వేసారు, మొత్తం చెరిపేసేసేసి దాన్ని అతను మొత్తం తీసేసి రోడ్లు అన్నీ తీసేసి అతనే తీసేసుకొని మొత్తం చేయాలని చూస్తాడు. హైడ్రా ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ద ఆన్ ద గ్రౌండ్ దట్ దాంట్లో రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్స్ మాయే కదా, అది అంటే రోడ్స్ అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద కార్పొరేషన్ ఆర్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా రోడ్ అయింది. దాంట్లో పార్కులు ఉంటాయి కదా, పార్క్ స్పేసెస్ పెన్షన్ చేసినాయి. సో అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి మేము వీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ దట్ లేఅవుట్. సో అలా 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 దీంతో కూడా వెళ్తుంటాము. ఆ వెళ్ళే క్రమంలో ప్లాట్ ఓనర్స్ చాలామంది కూడా పాపం వీక్ లేకపోతే ఫైట్ చేయలేని వాళ్ళు, సిస్టంలో ఉండేవాళ్ళు, నష్టపోయే వాళ్ళు చాలామంది అట్లా వాళ్ళు దే కీప్ రిప్రజెంటింగ్ అస్ అనమాట. సేయింగ్ దట్ సార్ మేము ఎప్పుడో 1970s, 80s కొన్నాము ఆ ప్లాట్స్, అది అనాథరైజ్డ్ లేఅవుట్, పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్. బట్ వాడు ఇప్పుడు మాకు అమ్మిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వేరే వాడికి అమ్మేశారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ అని, అది అనాథరైజ్డ్ లేఅవుటే కానీ ఇది ఇల్లీగల్ లేఅవుట్ కాదు, అది ఇట్ ఈస్ అన్ అనాథరైజ్డ్. పంచాయతీ వాళ్ళు అప్పుడు డిటీసీపీ అప్రూవ్ చేయాల్సింది పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. ఊరు సిటీలో అయితే కనుక హుడా వాళ్ళు ఇవ్వాల్సింది చేయాల్సింది చేయకుండా పంచాయతీ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు. సో వాళ్ళకి సేల్ డీడ్ అదంతా ఉంటుంది, పాత వాళ్ళకి ప్లాట్లు కొన్నప్పుడు దాని మీద టైటిల్ ఓనర్షిప్ ఉంటుంది, వాళ్ళ పూర్తి హక్కులు ఉంటాయి ల్యాండ్ మీద. ఓన్లీ లేఅవుట్ వరకు వాజ్ అనాథరైజ్డ్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ వాజ్ నాట్ ఆథరైజ్డ్ బై ద రైట్ పర్సన్. పంచాయత్ సెక్రటరీయో లేకపోతే ఎవరో అక్కడ ఎవరైతే ఆథరైజ్ కాదో అతనికి చేశాడు అనమాట, అంతే. సర్పంచ్ ఎవడో ఇచ్చాడు, యాక్చువల్గా డిటీసీపీఓ ఎవరో ఇవ్వాల్సిందని టు దట్ ఎక్స్టెంటే తప్ప కానీ. బట్ అటువంటి వాటిలో మీరు యు ఆర్ నాట్. వెళ్తాం సార్, అవి కూడా వెళ్తాం, వెళ్ళి మేము అక్కడ వెళ్ళి కూడా వీ ట్రై టు ప్రొటెక్ట్, బికాజ్ అంటే పార్కులు లేవచ్చు అన్నీ కూడా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ కదా. పార్క్స్ ఉంటాయి దాంట్లో, సో అది రోడ్స్ ఉంటాయి. సో చాలా అనాథరైజ్ లేఅవుట్స్ తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసినవి కూడా ఉన్నాయి కదా. సో చేసిన రెగ్యులరైజ్ చేయకపోయినా కానీ కూడా రోడ్ ఈజ్ ఎ రోడ్, సో అట్ ద పార్క్ ఈజ్ ఎ పార్క్ అనేది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అట్లా దెన్ రెండోది, ఇంత మటుకు మీరు చేసిన ఈ 2 yearsలో మేజర్ ప్రొటెక్షన్స్ బోత్ ఇన్ టర్మ్ ఈ వాటర్ బాడీస్, ఇదే ఇట్లాంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్, బ్రాడ్గా మేబీ ఒక 10 minutes. సార్ మొత్తం మేము ఈ 2 సంవత్సరాల్లో 3,350 acres ఆఫ్ ల్యాండ్ వీ కుడ్ ప్రొటెక్ట్. దీని వర్త్ ఈజ్ ఆల్మోస్ట్ 1,50,000 crores సార్, అంటే డాలర్ టర్మ్స్లో చూస్తే అరౌండ్ $17 billion ఉంటుంది. సో దీంట్లో ఒక చెరువులు దాదాపు ఒక దగ్గర 1000 ఎకరాలు ఉంటుంది. అండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అరౌండ్ వాళ్ళకి కూడా అదొక 1800 ఎకరాలు ఉంటుంది. పార్కులు ఇవి కూడా ఒక 300-400 ఎకరాలు అలా ఉంటుంది. రోడ్స్ కొన్ని ఉన్నాయి. సో అంటే ఇవన్నీ కలిపి 3,350 ఎకరాలు ఉన్నాయి సార్. సో ఇది జరిగినటువంటిది. ఇదే కాకుండా మేము అంటే ఇప్పుడు చెరువుని కబ్జా అవుతున్న చెరువుని కాపాడటం అనేది చేయటంతో పాటు చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నాం అనమాట. అది ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా. అంటే మనం ఊరినే చెరువుని ప్రొటెక్ట్ చేసామంటే జనాలు దే ఆర్ నాట్ రియల్ అండర్స్టాండింగ్ ఏం చేసాం, ఎందుకు మేము కూల్చాము, అక్కడ పలానా చెరువును ఆక్రమిస్తే కూలుస్తాయి కనుక వాళ్ళకి. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన అండ్ గవర్నమెంట్ ఒక ఆలోచన ఏంటంటే మనం వన్స్ యూ స్టార్ట్ షోయింగ్ రిజ్యూనేటింగ్ ఏ లేక్ అక్కడ, దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అనేది, అసలు ఎందుకు చేస్తాం మనం ఇదంతా అనేది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ చాలా హ్యూజ్ పబ్లిక్ రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే చెరువులు పూర్తిగా మాయమైపోయి మొత్తం మట్టితో నింపేసినటువంటి చెరువుల్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి చెరువుగా తయారు చేసామన్నమాట. తయారు చేసిన బతుకమ్మ ఉప్పల్తి కూడా అనుకుంటాను ఎగ్జాంపుల్. ఇక ఇట్లా చాలా అది బాగా పేపర్లో వస్తుంది, అది మంచి బ్యూటిఫుల్ లేక్. అవును సార్, అది కూడా దాదాపు 15 ఎకరాల పైన ఎంక్రోచ్ అయిపోయింది, మొత్తం ఎక్స్టెండ్ చేసాం. చాలా చెరువుల్లో 50% ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ బీన్ ఎంక్రోచ్డ్ అని. అసలు మేము హైడ్రా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ ఐ హావ్ డన్ ఇస్ నేను ఎన్ఆర్ఎస్ఏ దగ్గరికి వెళ్ళాను సార్. దాని డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ గారు ఉన్నారు, వారిని కలిసి అక్కడ వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ ఎన్ఆర్ఎస్ఏ అందరు మొత్తం వాళ్ళ ఆఫీసర్స్ అందరితో పెడితే వాళ్ళు దే హ్యావ్ షోన్ ఏ రిపోర్ట్ 1979 నుంచి 2024 దాకా దే హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆన్ హైదరాబాద్ వాటర్ బాడీస్ అనమాట. చేస్తే 61% ఆఫ్ ద వాటర్ బాడీస్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ ఆల్రెడీ, మిగతా 39% ఉంది. అండ్ ద పేజ్ విత్ విచ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ప్రాబబ్లీ ఇంకా కొన్ని సంవత్సరాల్లో 10-15 ఏళ్ళు కనుక మనం ఏమి ఇట్లానే ఉంటే కనుక ఇంకా లాస్ట్లో 5% కూడా మిగులుతుంది అనమాట. 5-10% ఏమైనా మిగులుతుండొచ్చు. అంటే దాదాపు 90-80% చెరువులు అంతా మాయమైపోతాయి. మాయమైపోతే కనుక ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎక్కడ నిలవాలి,
వర్షం పడ్డ నీళ్ళు వెళ్ళి చెరువుల్లోకి వెళ్ళాల్సిన చెరువులు మాయమైపోయి పారాల్సిన నాలాలన్నీ కూడా మూసుకుపోతాయి కనుక దానికి ఎక్కడ పోగలం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అర్బన్ ఫ్లడ్డింగ్ వరల్డ్ ఓవర్ నౌ. సో నేను బ్రిక్స్ నేషన్స్ మీటింగ్ కూడా వెళ్ళాను నేను యాక్చువల్గా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్ జరిగింది సార్, టెక్నికల్ కమిటీ మీటింగ్ ఆన్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎవ్రీబడి వాజ్ మెన్షనింగ్ డెవలపింగ్ కంట్రీస్లో దే వర్ ఆల్ అప్రిషియేటివ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వరల్డ్ ఓవర్ ఇన్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్. అండ్ ఇష్యూ లైక్ దిస్ అంటే అన్ ఆర్గనైజేషన్ లైక్ దిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనేది వాళ్ళందరూ దే వర్ ఆల్ అప్రిషియేటివ్ ఆఫ్ దిస్. నాకు ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు చెప్పారనమాట, దాదాపు 500 చెరువులు మొత్తం నింపేసి పార్కింగ్ యార్డ్ల కింద లారీ పార్కింగ్ యార్డ్లు చేసుకొని కోట్లలో వసూలు చేస్తున్నారు అనమాట. దానికి అందరికీ అక్కడ లోకల్ పవర్ఫుల్ పొలిటికల్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ అన్హోలీ నెక్సెస్ బిట్వీన్ ద బ్యూరోక్రసీ అండ్ పొలిటీషియన్ అండ్ బిజినెస్ అనమాట. సో ఇది జరుగుతున్నటువంటిది. ఢిల్లీ 500 చెరువులు మూసేసి మొత్తం మట్టితో నింపేసి పార్కింగ్ యార్డ్ల కింద చేస్తున్నారు. మన దగ్గర కూడా అలానే పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల కూడా చెరువులు అన్నీ మనం ఇవన్నీ వెనక్కి తీసుకొచ్చి వీఆర్ రీక్లెయిమింగ్ బ్యాక్ అండ్ లేయింగ్ ఎ ఫెన్సింగ్, ట్రైంగ్ టు రివైవ్ ఆర్ రిజ్యూనేట్ దట్ లేక్ వాటర్ బాడీస్. అవి చేయడం వల్ల మన ఈ మధ్య వర్షాలకి చాలా చోట్ల కూడా అసలు ఫ్లడ్డింగ్ని మనం అడ్రస్ చేయగలిగాం అనమాట. అంబర్పేట్ ఏరియా ఫర్ ఇన్స్టెన్స్ బతుకమ్మ కూట రావడంతో అదొక దాదాపు 5-6 ఎకరాల చెరువు తయారవడంతో పెద్ద ఎత్తున కూడా నీళ్లు దాంట్లోకి రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలు కాలనీల్లో గతంలో మునిగిపోయేటప్పుడు 2 రకాల ప్లస్లు. ఒకటి కాలనీస్ ఈ రకంగా సేవ్, రెండోది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఎగ్జాక్ట్లీ సార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్. కుకట్పల్లి నల్ల చెరువు అని చెప్పి ఉంది, అక్కడ కూడా మొత్తం అసలు చెరువులో మనకు నీళ్లు కనబడుతున్నాయి కదా, ఆ నీళ్లు కాదు అవన్నీ, అదంతా ఈ సీవేజ్ సార్. అంతా మురికి నీళ్ళలో తీసుకొచ్చి ఎక్కడ వదలకు తెలియక చెరువులో తీసుకొచ్చి వదిలేస్తున్నారు. అంటే సీవేజు, ఎఫ్లుయెంట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ కూడా తెచ్చి ట్రీట్ అయినటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ తీసుకొచ్చి ట్రీట్ చేయని అన్నీ కూడా తెచ్చి దాంట్లో పడేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా స్టోర్ హౌసెస్ ఆర్ డంప్ యార్డ్స్ అనమాట. స్టోర్ హౌసెస్ ఆఫ్ సీవేజు లేకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఇదంతా అనమాట. ఆ నీళ్లు కావాలి. ఆ నీళ్ళు కూడా ఇంకా కిందకి ఎందుకు ఇంకా అంటే పర్కులేట్ కానిది కారణం ఏంటంటే ఈ వచ్చేటటువంటి దీంతో తీసుకొచ్చిన సిల్ట్ కానీ అవన్నీ కూడా ఆ కింద చెరువు కింద ఒక థిక్ అండ్ లేయర్ తయారవుతుంది సార్. ఆ లేయర్ అది ఇంపర్మియబుల్ ఉంటుంది అసలు, దాంట్లో నుంచి నీళ్ళు కిందకి ఇంకా అసలు ఆ నీళ్ళు ఉన్నా కానీ కూడా అందుకు ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానే కాదు అసలు. సో ఇప్పుడు మేము చెరువులు తయారు చేస్తుంది ఏం చేస్తున్నాం, ఆ కింద ఉన్నటువంటి దాదాపు 10-15 అడుగుల దాన్ని తీసేస్తున్నాం, కింద సిల్ట్ అంతా తీసేసి చెరువుని మళ్ళా ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళి వీఆర్ సీయింగ్ దట్ ఎవ్రీథింగ్ అక్కడ అది కూడా అండ్ ఆల్సో ఈ ఎఫ్లుయెంట్స్ డైవర్ట్ చేస్తున్నాం, బయటకి డైవర్షన్ అవన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎస్టీపీ కావాల్సి వస్తే ఎస్టీపీకి కూడా పెడుతున్నాం. రేపు నేను బిట్స్ గోవాకి వెళ్తున్నాను యాక్చువల్గా, వాళ్ళు దే హావ్ డన్ సమ్ కమెండబుల్ వర్క్ ఆన్ పొల్యూషన్ అక్కడ. రేపు నన్ను అక్కడ ఇన్వైట్ చేశారు సార్. సో ఇట్లా అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్ పొల్యూషన్ కూడా ట్రీట్ చేసి మంచి ఎస్టీపీలు పెట్టి ట్రీట్ చేసిన వాటరే లోపలికి రావాలి. ట్రీట్ చేయకపోతే కనుక డైవర్ట్ చేసి బయటికి పోవాలి, కిందకు పంపించి ఎక్కడైతే ట్రీటబుల్ ఉన్నటువంటి ప్లేసెస్కి అక్కడ తీసుకెళ్ళి ట్రీట్ చేసినట్టు చేయొచ్చు. సో చెరువుల్లో స్పష్టంగా మనకి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఉండాలి, వర్షంతో ఉన్నటువంటి వాటర్ ఉండాలి అనేది ఉద్దేశం సార్. అది దానివల్ల అప్పుడు కుకట్పల్లిలో మేము చేసాం 2024 ఆగస్టులోనే అక్కడ మేము కూల్చివేతలు చేసి దాదాపు 16 షెడ్స్ తీసేసాం చెరువులో గట్టిది. పెద్ద ఎత్తున అప్రూవల్ వచ్చేసి అంతా చాలా ఇదైంది సార్. అంతా పేదవాళ్ళ మీదకి వస్తుంది హైడ్రా అని చెప్పి ఇదంతా అట్లా చాలా చేశారు. బట్ అప్పుడు ఆ చెరువును తయారు చేసిన తర్వాత ఇప్పుడు అది 30 ఎకరాలు 16-15 ఎకరాల చెరువు అంతా గార్బేజు డంప్ యార్డ్ ఉండేటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన 30 ఎకరాల ఫ్రెష్ వాటర్ లేక్గా తయారైంది. ఆ పక్క ఉన్న కాలనీ వాళ్ళు వందలాది మంది మాకు వచ్చి రోజు థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటారు. వాళ్ళ గ్రౌండ్ వాటర్ అంతా కూడా రీఛార్జ్ అయిందంట. ఈసారి బోర్లు ఎక్కడ అన్ని చోట్ల ఎండిపోయినాయి కానీ అక్కడ ఎండిపోవాలి. అంటే దానివల్ల వేలాది ఇళ్ళు చుట్టూ కూడా నీళ్లు ఇంతకుముందు 1000 అడుగులు 1500 అడుగులు పోతే కూడా దొరకని నీళ్లు ఇప్పుడు 200-300కే వచ్చేస్తున్నాయి. ఇంకా మనం ఇంకితే కనుక ఇంకా వాటర్ వచ్చే కొద్దీ ఇంకా బహుశా ఉంది. సో దిస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ఫ్లడ్ మిటిగేషన్ ఉంటుంది, రిక్రియేషన్ చాలామంది ఆడుకోవడానికి లేదా పిల్లలకి కూడా ఇప్పుడు గ్రౌండ్స్ లేవు కదా సార్, ఎక్కడ ఉన్నాయి అన్నీ అక్కడ గ్రౌండ్స్ క్రియేట్ చేస్తున్నాం, చుట్టూ వాకింగ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ అంతా ఎంతోమంది వచ్చి ఆ కుకట్పల్లి ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ అయితే 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చి అక్కడికి వచ్చి దాన్ని వాడుతున్నారు అన్నమాట. అట్లా అన్ని చెరువుల్లో కూడా హైడ్రా డెవలప్ చేసిన లేక్స్ ఆ చుట్టుపక్కల దాని క్యాచ్మెంట్ ఏరియా అంటే పబ్లిక్ క్యాచ్మెంట్ వచ్చేది దాదాపు 6-7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి బైక్లు వేసుకొని వచ్చి అక్కడికి వచ్చి ఆగి అక్కడ వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్గా తయారైంది. ఆహ్లాదంగా ఉల్లాసంగా వాటర్ వితౌట్ స్మెల్. అంతే సార్, వాటర్ వితౌట్ స్మెల్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ ఆల్సో వీఆర్ అడ్రెసింగ్. సో లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ నౌ.
సో ఎకాలజీ ఇప్పుడు అదే ఉప్పల్ చెరువు పోతూ ఉంటే ఎప్పుడూ కంపు కొడుతూ ఉండేది. అవును సార్. ఇప్పుడు అవన్నీ చేసి డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని చెప్పేసి ఫార్మర్ ఐసీసీఆర్ చైర్మన్ సార్ ఆయన, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, అండ్ హీ వాజ్ అన్ ఎక్స్ ఎంపీ ఫ్రమ్ ముంబై అండ్ బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు. సో వారు మన ఈ మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు, హైడ్రా లాంటి వ్యవస్థ ముంబైకి కూడా తీసుకొస్తే కనుక ముంబై బాగుపడుతుందని చెప్పేసి కూడా వారు చేశారు.